తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. అట్లనే జైపాల్ రెడ్డి గారి సూచనతోటే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది. అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే ఆనాడు మేడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అందుకే మిత్రులారా, మా నారాయణ రెడ్డి గారు అడిగినరు, వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు సాక్షిగా, నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి, ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు 2 శాసనసభ్యులు ఉంటారు, ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు, రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్తో పాటు ఆర్ఎన్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా